శ్రీం గురుదత్త. ఉపాసకులకు కానీ జపాన్ని ఒక శక్తివంతంగా సాధన చేసేటువంటి వారికి కానీ లేదా మంత్రోపాసన తీసుకునేటువంటి వారికి ఆదివారము అమావాస్య అనేటువంటిది చాలా చాలా అత్యుత్తమంగా పనిచేసేటువంటి విధానం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆదివారం అమావాస్య గ్రహణ సమయాలు, లేదంటే అమావాస్య, లేదా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు, వీటన్నిటి గురించి కూడా మనకు తెలిసిందే. అయితే ఆదివారం అమావాస్య అనేటువంటిది చాలా అరుదుగా సంవత్సరంలో 2 లేదా 3 సార్లు వచ్చేటువంటి విధానం ఇది. కనుక దీనిని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. ఆదివారము అమావాస్యలో మనం మంత్రోపదేశాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఈ చూడండి, మార్చి, అంటే ఇది మార్చి కదా, మార్చి 10వ తేదీన 10వ తేదీ 3వ నెల 2024 ఆదివారం అవుతుంది. చాలా ఒక గొప్ప స్థితి ఇది. అయితే మంత్రము తీసుకునేటువంటి విధానాలలో మనకి ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా మనం ఇచ్చేటువంటి చెడు నిర్మూలనకు సంబంధించి మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానాలు ఎలా ఉంటాయి అంటే చెడు నిర్మూలన అంటే చెడు ప్రయోగాలు కావచ్చు, చెడు ప్రయోగాలు లేదా దృష్టి దోషాలు, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి సందర్భంలో మనం దీనికి సంబంధించిన మంత్ర విధానాన్ని, ఇది కూడా ఏ మంత్రము పడితే ఆ మంత్రం చేయడానికి వీల్లేదు. తర్వాత వారి యొక్క బాధించేటువంటి విధానము ప్రయోగ విధానాలను అనుసరించి దశమహావిద్యలలో 2 లేదా 3 సంపుటీకరణాలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ప్రయోగాలు సులభంగా ఉన్నప్పుడు మనం ఒక దశమహావిద్య మనం పట్టుకుంటే సరిపోతుంది. కొన్నిటికి దశమహావిద్యలో ఆంజనేయ లేదా నారసింహను కూడా మనము కలిపి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చెడు ప్రయోగ నిర్మూలనకు ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాల వల్ల 80% మందికి, అర్థం చేసుకోండి, 80% మందికి చాలా క్లియర్గా చెడు ప్రయోగ దోషాలు అనేటువంటివి వెళ్ళిపోతాయి. ఒక 20% ఉంటుంది. ఈ 20% ఉండేటువంటి వారికి 80% వాళ్ళకు చాలా క్లియర్గా అంటే పరిష్కారం అయిపోతూ ఉంటుంది. చెడు అనేటువంటిది నిర్మూలన జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళకు సమస్యలు స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఒక 20% ఉంటారు కదా, వీళ్ళు సరిగా చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఒకరోజు చేస్తారు, ఒకరోజు చేయరు. ఇలాంటి వారు ఒక 20% ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా పరిష్కారం వైపుగా అంటే నిర్మూలన చేయించుకునేటువంటి ప్రక్రియను వీళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో కూడా గట్టిగా మనం ప్రయత్నం చేస్తే ఒక 5% సాధన చేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇండివిజువల్ గా ఎవరికి వారు ఎదిగేటువంటి విధంగా మంత్ర ఉపదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కామ్య మంత్ర విధానాలలో కూడా మనకు కావాల్సింది సముపార్జించుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇది కూడా కామ్యం కిందికి వస్తుంది. ఈ మంత్ర విధానాలు కూడా మనము అక్కడికి వచ్చినటువంటి వారికి అంటే ఆదివారం అమావాస్యన మంత్రోపదేశాలు తీసుకునేటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే చాలా మందికి అర్థం కానిది ఏంటంటే సడన్ గా ఆ వ్యక్తికి యాక్సిడెంట్లు కావడము, తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలు కావడము, కాలు తీసివేయడం, ఇలాంటి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది బాడీ వెకెట్ చేసే అంటే అంత తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అపమృత్యు దోషాల వల్ల జరుగుతుంది. కనుక దీనికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా ఉధృతంగా సంపాదించేటువంటి వైపుగా వెళ్తుండే సందర్భంలో అప్పుడే ఎదుగుతూ ఉంటాడు. సడన్ గా ఏదైనా అయిందనుకోండి, ఏంటి పరిస్థితి? కనుక దీనికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు, అలాగే ఇక్కడ కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, అలాగే అష్టమి శని, సో ఈ రకమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలకు నిర్మూలనగా పరిపూర్ణంగా మనం మంత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి ఉగ్రతార సంపుటీకరణ మంత్ర విధానాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా కూడా జరుగుతుంది. ఇక ఈ చెడు నిర్మూలన ఇదంతా కూడా ఒక ప్రక్రియ అయితే, మంత్ర ఉపాసన అంటే ఆల్రెడీ ఉపాసన చేస్తూ ఉండేటువంటి వారు అంటే శిష్యులుగా ఉండేటువంటి వారు, మా దగ్గర ఆల్రెడీ మంత్రోపదేశం తీసుకుని ఉండేటువంటి వారికి ఇక్కడ ధన సంబంధమైనటువంటి ఒక మంత్ర విధానాన్ని చాలా తక్కువ విధానంగా అంటే తక్కువ దక్షిణ తీసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి అంటే ఆల్రెడీ మంత్ర ఉపాసనలో మా దగ్గర తీసుకుని ఉన్న వారికి మాత్రమే. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య అవుతుంది కనుక
యక్షిణీ విద్యలు కావచ్చు, లేదా కర్ణ విద్యలు ఉంటాయి. ఈ కర్ణ విద్యలు కావచ్చు. ఇది కూడా అక్కడ ఆ సందర్భంగా కొంచెం రిస్క్ అయినా కూడా ఆదివారం అమావాస్య అనేటువంటిది మళ్ళీ దొరకదు కనుక, చాలా అరుదుగా వస్తుంది కనుక మనం ఇవ్వాలనేటువంటి సంకల్పం చేయడం జరిగింది. ఇక సిద్ధ విద్యలు అనేటువంటివి ఉంటాయి. సిద్ధ విద్యలు, ఈ సిద్ధ విద్యలలో ఎవరికి వారు సిద్ధింప చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక విధానం ఉంటుంది ఒకటి. రెండవ సిద్ధ విద్య ఏంటంటే ఈ షడ్ప్రయోగాలు నేర్చుకునే వారికి ఇచ్చేటువంటి సిద్ధ విద్య. ఇందులో షడ్ప్రయోగాలు నేర్చుకునేటువంటి సిద్ధ విద్య ఇవ్వడం జరగదు, కానీ ఒక సిద్ధ విద్య కావాలి అని అనుకునేటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడుగుతా ఉన్నారు, సరే కొన్ని ప్రయోగాలు వస్తుంటాయి, ప్రయోగాలు చాలా చాలా జటిలంగా ఉంటాయి, ఉన్నప్పుడు ఈ దశమహావిద్యలలో కొన్నిటిని కలిపి మనం చేస్తూ ఉంటాం. అలా కాదు గురుగారు, దశమహావిద్యలు అన్నీ కలిపి చాలా ఇంకా కొన్ని రకాలైనటువంటి దేవతలు కూడా పెట్టు అడుగుతున్నారు. కర్ణ అంటే కర్ణ కాదు, ఇక్కడ దుర్గా, శరభేశ్వర, ఇలా కొన్ని అడుగుతున్నారు. బేతాల, ఇలా ఒక సమ్మిళితం చేసి చాలా గొప్పగా ఉండేటువంటి, ఎంతటి ప్రయోగమైనా కూడా తుత్తునియలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్ర విధానము, అంటే ఇవన్నీ కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ప్రత్యేకంగా మీరు అక్కడ తీసుకున్నా కూడా ఇప్పుడు చెప్పినటువంటి కర్ణ విద్యలు కావచ్చు, యక్షిణి విద్యలు కావచ్చు, లేదా ఈ సిద్ధ విద్య కావచ్చు, లేదంటే ఈ దశమహా విద్యలు అన్ని కలిపినటువంటి విద్యలకు ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇక ప్రతి అమావాస్యకు మనం ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడు చెడు నిర్మూలనకు కానీ కోరికలు తీర్చుకునేటువంటి విధానానికి, సో ఈ ప్రతి దాంట్లోనూ కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి దిగ్బంధన మంత్రము, ఈసారి చాలా శక్తివంతమైనటువంటి దిగ్బంధన మంత్రము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఏ విద్య తీసుకున్నా కూడా దిగ్బంధనము కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెడు నిర్మూలనకు కోరికలు నెరవేర్చుకునేటువంటి విధంగా, గురుబలం ఉండేటువంటి విధంగా కూడా ఒక మంత్ర విధానాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ జనరల్ గా మనము దక్షిణగా మనం 12,000 తీసుకుంటున్నాము, ఈసారి కూడా అదే తీసుకోవడం జరుగుతుంది. శిష్యులకు ధన సంబంధమైనటువంటి ధన వృద్ధి, ధనాన్ని చాలా తొందరగా ఆకర్షించేటువంటి మంత్ర విధానము మీకు కేవలము 5,000కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగతా విద్యలకు ఎవరికి కావాలనుకునేటువంటి వారు మీరు ఫోన్ చేసి దాని వివరాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మంత్రము తీసుకుంటున్నారు అంటే సాక్షాత్తు దైవశక్తిని మీరు పట్టుకుంటున్నారు. మీకు ఒక రక్షణ కవచం అనేటువంటిది వస్తుంది. ఇంకా ఒక కల్పవృక్షం లాగా కూడా ఒక అద్భుతంగా ఈ మంత్రం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఉపయోగించుకోండి అందరూ. అందరికీ బ్లెస్సింగ్స్.